నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సఖి పార్ట్ 8. శుచి కలో నిజమో తెలియని అయోమయ స్థితిలో లేచి కూర్చుంటూ తల విదిలించి పిలిచాడు సుధాకర్. హా, నేనే. రేణుని ఏమన్నావు? కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది శుచి. పక్కన నిలబడి ఆమెని వెనక్కి లాగబోతున్న హేమంత్ చివరి నిమిషంలో తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. సుధాకర్ మూడ్ బాగాలేదని అనుకున్నాడు, కానీ ఇలా చెల్లెలి ఫ్రెండ్ని ఏదో అన్నాడని అస్సలు ఊహించలేదు అతను. తను రాజేశ్వరీదేవి ఇంటి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేశాడు. సుధాకర్తో కూడా మాట్లాడలేదు. శుచి ముందుగానే సారీ చెప్పేసినా ఆ టైంకి ఆ పెద్దావిడ తనని దొంగని చేయడం కష్టమనిపించడంతో కనీసం సుధాకర్ మొహం వైపు కూడా చూడకుండా వచ్చేశాడు. ఆ కోపం అతను రేణు మీద చూపించి ఉంటాడు. ఇందులో తప్పు తనది కూడా ఉంది అనుకున్నాడు హేమంత్. ఇంతలో సుధాకర్ గొంతు విప్పడంతో తన ఆలోచనల్ని పక్కకి పెట్టాడు హేమంత్. వెంటనే నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిందా? 2 చేతులతో మొహం తుడుచుకుంటూ నిర్లక్ష్యంగా అడిగాడు చెల్లెలిని సుధాకర్. లేదు, నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంది. ఏడుపు వల్ల కంఠం వణుకుతుండగా జవాబు చెప్పింది విసురుగా శుచి. వెనుక శ్రీలు, రవి జరిగేది చూస్తూ నిలబడిపోయారు. మెల్లగా లేచి నిలబడిన సుధాకర్ చెల్లెలి వైపు పరీక్షగా చూశాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కన్నా లేకపోవడమే మంచిది అన్నాడు సీరియస్గా. ఒక్క క్షణం అక్కడ సూది పడితే వినిపడేంత నిశ్శబ్దం ఏర్పడింది. సుధా మందలింపుగా అన్నాడు హేమంత్. అప్పుడు పూర్తిగా స్పృహలోకి వచ్చాడు సుధాకర్. నా ఉద్దేశం అది కాదు, సర్దుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు. రేణు ఆత్మాభిమానం కల అమ్మాయి. నువ్వు తనని ఏమన్నావో నాకు తెలీదు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. సిచ్యువేషన్ని సరిచేయి అంటూ విసురుగా అక్కడి నుంచి బయటికి నడిచింది. సుధాకర్ హేమంత్ వైపు చూశాడు. అతను చిన్నగా తల విదిలించి గబగబా చెప్పులు వేసుకుని శుచి వెనుక పరుగు తీశాడు. అప్పటికే ఆమె గేట్ తీసుకుని రోడ్ మీదకి వెళ్ళిపోయింది. సుచరిత కొంచెం గట్టిగానే పిలిచాడు హేమంత్. అన్నగారి కంఠం కాకుండా హేమంత్ కంఠం వినపడేసరికి ఒకంత ఆశ్చర్యపోయినా ఆగలేదు సుచరిత. వేగంగా ముందుకే నడిచింది. సుచరిత, ఐఎమ్ సారీ. ఎప్పుడూ ఎవరికీ సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకొని హేమంత్ అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని అన్నాడు. ఈసారి నడుస్తున్నదల్లా ఆగిపోయి అతని వైపు తిరిగిందామె. అప్పటికి ఇద్దరూ ఆ వీధి చివరికి వచ్చేశారు. మీరెందుకు సారీ చెప్తున్నారు? సూటిగా చూస్తూ అడిగింది. ముందు మీరు నడవండి, ఖాళీగా ఉన్న సందుల్లో ఆగి మాట్లాడుకునేవాళ్ళు వేరే ఉంటారు అంటూ మెల్లగా ముందుకు నడిచాడు. అతనన్న మాటలు ఆమెకి అర్థం కాకపోయినా ఎదురుగా ఉన్న ఇంటి కిటికీ కర్టెన్ కొద్దిగా పక్కకి తప్పుకోవడం, అందులో నుంచి ఒక మధ్యవయసు స్త్రీ తల తొంగి చూడడం కనిపించేసరికి గబగబా అతన్ని ఫాలో అయ్యింది శుచి. అప్పటికే నెత్తిమీద చర్రుమంటోంది ఎండ. అలవాటు లేని నడక కావడంతో ఎర్రగా కందిపోయింది శుచి మొహం. అతను తల తిప్పి తన భుజం మీదుగా ఆమెను ఒకసారి చూసి మెయిన్ రోడ్డుకి వెళ్లే దారిలో ఉన్న ఐస్ క్రీం పార్లర్లోకి దారి తీశాడు. అది ఒక మోస్తరు పెద్ద పార్లర్ కావడంతో ఏసీ ఆన్ చేసి ఉంది. ఒక్కసారిగా చల్లని గాలి శరీరాన్ని తాకగానే తేలికగా ఊపిరి పీల్చుకుంది శుచి. కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గరికి నడిచాడు హేమంత్. హాయ్ అన్నయ్య. పార్లర్లో అబ్బాయి నవ్వుతూ పలకరించడం గమనించింది శుచి. హాయ్ అరుణ్. తమ్ముడు బాగా చదువుకున్నాడా ఇంట్లో? ఒక చైర్ని సుచరిత కోసం వెనక్కి జరుపుతూ అరుణ్ అన్న అబ్బాయిని అడిగాడు హేమంత్. అనాలోచితంగా అతను చేసిన పని శుచికి ఆశ్చర్యాన్నే కాదు, ఆనందాన్ని కూడా కలిగించింది. ముందు ఇతరుల గురించి ఆలోచించి తర్వాత తన గురించి చూసుకునేవాళ్ళు చాలా అరుదు ఈ ప్రపంచంలో. అందుకే తన కోపం సంగతి మర్చిపోయి ఆసక్తిగా వాళ్ళ కాన్వర్సేషన్ వింటూ కూర్చుంది. ఇది వరకు కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడని నీకు మరీ థ్యాంక్స్ చెప్పమని అమ్మ చెప్పమంది. సాయంత్రం నేనే వద్దామనుకుంటున్నాను మెన్యూ కార్డు వాళ్ళ ముందు పెడుతూ అన్నాడు అరుణ్. నాదేముంది అరుణ్, నీ తమ్ముడు చాలా తెలివైనవాడు. కొంచెం బద్ధకం అంతే. అది తగ్గించుకుని కష్టపడుతున్నాడు. నేను చేసిందేమీ లేదు. అర్థం అవ్వనివి చెప్తానంతే. సింపుల్గా తేల్చేశాడు తన గొప్పతనమేమీ లేనట్టుగా. అరుణ్ ఇంక వాదించలేదు, నవ్వేసి ఊరుకున్నాడు. హేమంత్ మెన్యూ కార్డు శుచి వైపు తోశాడు. ఆమె తనకి కావలసినది చెప్పాక అప్పుడు అతను తన ఆర్డర్ చెప్పాడు. తప్పు నాది, అందుకే సారీ చెప్పాను. కొన్ని నిమిషాల మౌనం తర్వాత అన్నాడు అతను.
అన్నయ్య నోరు జారితే తప్పు మీదెలా అవుతుంది? కుడి చేత్తో కణతని రుద్దుకుంటూ అడిగింది శుచి. సుధాకర్ మీ ఫ్రెండ్ని ఏమన్నాడో నాకు తెలీదు, కానీ అందుకు కారణం మాత్రం నేనని అంటున్నాను. ఎందుకంటే స్టేషన్లోనే నన్ను వార్న్ చేశారు మీరు. మీ బామ్మగారు నన్ను బాధ పెట్టే మాట ఏదైనా అనొచ్చని. అయినా నేను వైల్డ్గా రియాక్ట్ అయ్యాను. సుధాకర్ మాట్లాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాను. నేను బాధపడడానికి కారణం రేణు అనుకుని ఆమెని అన్నట్టున్నాడు. సుధాకర్ని వెనకేసుకొచ్చాడు హేమంత్. బావుందండి, తన ఫ్రెండ్ మనసు కష్టపడింది అని చెప్పి నా ఫ్రెండ్ మనసు గాయపరచడం ఎంతవరకు న్యాయం? చిన్నగా నవ్వుతూ అడిగింది. అతను ఒక్క క్షణం ఆలోచనలో పడినట్టుగా ఏమీ మాట్లాడలేదు. నిజమే అంటే గింటే మీ బామ్మగారిని అనాలి, కానీ మనలో మనం గొడవ పడడం తప్పే ఒప్పుకున్నాడు చివరికి. ఆమె ఆశ్చర్యపోయింది అతని మాటలకి. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా అడిగింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఎందుకు చెయ్యను? ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళనే సపోర్ట్ చేస్తాను నవ్వుతూ అన్నాడు. నవ్వితే అతని మొహం ఎంత హ్యాండ్సమ్గా ఉందో అని అనుకోకుండా ఉండలేకపోయింది శుచి. కళ్ళార్పకుండా తననే చూస్తున్న శుచిని తినమంటూ సైగ చేశాడు అతను. ఆమె చప్పున కళ్ళు దించుకుని తినడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చెప్పండి, అసలేం జరిగింది అడిగాడు. అప్పటికే అతని ప్రెజెన్స్లో ఆమె కొద్దిగా రిలాక్స్ అవ్వడంతో రేణు ఆవేశంగా ఇంటికి వచ్చి చేసిన గొడవ మొత్తం చెప్పింది. ఆమె చెప్పడం పూర్తయ్యే వరకు అంతా ఓపికగా విన్నాడతను. ఇందులో రేణుది మాత్రం తప్పులేదంటారా? అంతా విన్నాక అన్నాడు హేమంత్. శుచి ఆలోచనలో పడిపోయింది. నిజమే, సుధాకర్ ఆమెని నానా మాటలు అన్నాడు. అందులో మీ తప్పేముంది? ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించడంలో అర్థం లేదు. మీరు లోకువు కాబట్టి అలా చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా సుధాకర్ రేణు కూడా తొందరపడ్డారు. చివరికి కంక్లూడ్ చేశాడు. శుచి అతని మాటల్ని ఒప్పుకుంటున్నట్టుగా చిన్నగా తల ఊపింది. ఇప్పుడేం చేద్దాం అడిగింది శుచి. ఇప్పటికిప్పుడు మనం చేసేదేం లేదు. ఆవేశంలో ఉన్న మనుషులకు మంచి చెప్పినా ఎక్కదు. ఒక 2 రోజులు వెయిట్ చేద్దాం అంటూ ఏం చెయ్యాలో చెప్పాడు. ఎక్సలెంట్ ఐడియా ఆనందంగా అంది శుచి. లేచి నిలబడి బిల్ కోసం అడిగాడు హేమంత్. పార్టీ నాదన్నయ్య అన్నాడు నవ్వుతూ అరుణ్. 5 నిమిషాల పాటు వాదించాడు హేమంత్. అయినా వినలేదు అరుణ్. ఇబ్బంది పడుతూనే బిల్ పే చేయకుండా బయటకొచ్చాడు హేమంత్. ఇద్దరూ వేరే ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ముందుగా శుచి లోపలికి వెళ్ళాక ఆమె వెనక గేట్ మూసి హేమంత్ లోపలికి వెళ్ళాడు. సుధాకర్ కాలు కాలని పిల్లలా తిరుగుతున్నాడు లోపల. రవి, శ్రీలు మొదటిసారిగా గొడవ పడకుండా ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఏదో గుసగుసలాడుకుంటున్నారు. తలుపు తోసుకుని లోపలికి వచ్చిన శుచిని చూడగానే సైలెంట్ అయిపోయారిద్దరూ. శుచి మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చుంది. శుచి, కోపం పోయిందా అడిగాడు సుధాకర్ ఆతృతగా. హేమంత్ ఆమెకి సత్య చెప్పి ఉంటాడులే అన్న ధీమాతో ఉన్నాడతను. ఈ కోపం పోయేదేనా కామ్గా అడిగింది అన్నగారి వైపు సూటిగా చూస్తూ. అరచి గోల చేస్తుందనుకున్న చెల్లెలు అంత కామ్గా ఉండేసరికి మొదటిసారిగా భయపడ్డాడు సుధాకర్. హేమంత్ వైపు చూశాడు. చిన్నగా భుజాలు ష్రగ్ చేశాడతను. తాను చేయగలిగిందింతే అన్నట్టుగా. హెల్ప్లెస్గా రవి వైపు తిరిగాడతను. నన్ను ఇన్వాల్వ్ చేయి కిందలో అన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు రవి. ఓకే, తప్పు నాదే అంటూ తను రేణు ఇంటికి వెళ్ళి అన్న మాటలన్నీ గుర్తున్నంత వరకు చెప్పేశాడు చెల్లెలికి. అతను చెప్పే కొద్దీ సుచరిత మొహంలో రంగులు మారుతూ ఉన్నాయి. పిడికిలు బిగించి ఆవేశంగా లేవబోయిన శుచి చేతికి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు హేమంత్. ఆమె అందుకుని గటగటా తాగేసింది. దానితో పాటుగా ఆవేశాన్ని కూడా దిగమింగింది. అంతా విన్న శుచి తనను నానా మాటలు అంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు సుధాకర్. దానికి కాంట్రరీగా ఆమె సైలెంట్గా లేచి నిలబడి రవి వైపు చూసింది. అతను లేచి నిలబడ్డాడు. వెళ్దామా అడిగింది. రవి తల ఊపగానే శ్రీలుతో సహా బయటికి వెళ్ళబోతూ హేమంత్ వైపు తిరిగింది. అతనికి మాత్రం కనిపించేలా చిన్నగా నవ్వి కన్ను కొట్టింది. చిన్నగా గొంతు సవరించుకున్నాడు హేమంత్. తన మొహం మీదే మూసుకుపోయిన తలుపు వైపు దిమ్మరిపోయి చూస్తూ నిలబడిపోయిన సుధాకర్ హేమంత్ తన వెనుక చిన్నగా నవ్వుకోవడం గమనించనేలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో మిగతా ఎపిసోడ్లన్నీ వినాలనుంటే మీరు ప్రియసఖి ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినొచ్చు.